హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మేము డ్రమ్ సీడ్ గుంజుతున్నాం. పొలానికి డ్రమ్ సీడ్ అనేది గుంజుతున్నాం. ఇగో మనం దీంట్లో వడ్ల గింజలు అనేది దీంట్లో పోసుకోవాలి. దీంట్లో పోసుకొని ఏం చేయాలంటే మనం ముందుకు వెళ్ళాలి. ఇక స్టార్ట్ వస్తున్నాం మంచిగా. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము డ్రమ్ సీడ్ కూర్చున్నాం. మా బాబాయ్ కూడా కూర్చున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, కొట్టుపోటు ఇవ్వాలా కళ్ళు కూడా తాగొచ్చి ఈత కళ్ళు పొద్దున. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మేము డ్రమ్ సీడ్ గుంజుతున్నాం. డ్రమ్ సీడ్ గుంజే విధానం ఎట్లా అంటే ఇగో ఈ విధంగా ఉంటుంది. మనకు ఒక 2 గిరికలు, అది 4 మనకు గ్రీన్ కలర్ డబ్బాలు అవుపిస్తున్నాయా. ఆ డబ్బాలలో మనం ఏంటంటే వడ్లు వేసుకోవాలి. వడ్లు వేసుకొని ఈ విధంగా ముందు గుంజుకుంటూ పోవాలి. అదే మళ్ళీ గుంజే విధానంలో చూడండి అక్కడ గిరికలు అక్కడ అవుపిస్తున్నాయి లైన్స్. మనం ఒక లైన్లో గుంజినాక మళ్ళీ ఇంకో లైన్ ఏమటి అదే విధంగా కంటిన్యూ వస్తే మనకు సాల్ అనేది కూడా మనకు బాగా వస్తుంది. డ్రమ్ సీడ్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి. బాబాయ్ నీ కాలుకి ఏమైంది? అగో ఇక్కడ మా పొలం వల్ల బీర్ సీసాలు ఉన్నాయి. ఈ పొలం వల్ల బీర్ సీసాలు కూడా ఎందుకున్నాయంటే మాకు ఇగో పక్కన స్కూల్ ఉంటుంది. ఇంకో పక్కన మా స్కూల్ ఉంది. ఈ స్కూల్లో ఏం చేస్తారంటే పోగిరిగాళ్ళు వచ్చి బీర్లు తాగుతారు. బీర్లు మందు తాగి అట్లా సీసాలు అనేది గోడీతలకి ఇసిరేస్తారు. ఇసిరేయడం వల్ల ఒక బాబాయ్కి డ్రమ్ సీడ్ గుంజుతుంటే కాలు గుచ్చుకుంది చూడండి. ఏం చేస్తున్నా తీ అంటావు. పడకపోతే తీసుకోవాల్సి వస్తుంది రోడ్లు అన్నీ. తీస్తావా మరి? అట్ట పోతలు ఇంకా వస్తాడు. వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్న చేతన రాగురి వీడియో స్కిప్ చేయకురి. నేను చెప్పేది కొద్దిగా 1 నిమిషం పూర్తిగా వినుర్రి. దీన్ని డ్రమ్ సీడ్ అంటారు తెలుసుగా మీకు. అయితే ఇందులో కొన్ని కిటికీలు ఉంటాయి, అందరు తెలిసి తిరగకపోవచ్చు. 1 ఎకరం నాటేస్తే మినిమం లేబర్ ఖర్చు కూలీలకు 6,000 అవుతున్నాయి. అయితే డ్రమ్ సీడ్ తోటి ఒక రోజు ఒక మనిషి 2 ఎకరాలు సింపుల్ గుంజుకోవచ్చు. అంటే ఇంట్లో ఒడ్లోగాల మనం ఇత్తన పొట్టు నానేయాలనుకుంటే ఈరోజు నానేస్తే రేపు కొన్ని ఎల్లుండి మార్నింగ్ ఉంచాలి. అది కూడా మార్నింగే నానేయాలి ఒడ్లు. అట్లయితేనే మళ్ళీ మనకు రేపు ఎల్లుండి మార్నింగ్ మనకు వస్తాయి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు లేట్ చేసినాం అనుకో, ఇక్కడ దీనికి రంధ్రాలు ఉంటాయి. రంధ్రాలు ఒడ్లు అనేవి పోవు. ఎందుకంటే ఎక్కువ మొలకలు వస్తాయి. మొలకలు ఎక్కువ రావద్దు, కొంచెం రావాలి. అంటే లైట్గా మూతులు చేయాలి. అట్లయితేనే మంచిగా పడతాయి. ఇంకోటి ఏంటంటే దీనికి మనం సేవ్ చేసుకున్న మనీ పిండి బస్తాలకు 5 మందులకు మంచిగా ఉపయోగపడతాయి. దీనికి ఎంత ఖర్చు అవుతుంది అంటే మినిమం 5,000 వస్తుంది. 1 ఎకరాన్ని పెట్టే ఖర్చు పెట్టుకుంటే ఒక 10,000 పొద్దుపోతుంది. ఎప్పటికీ వరి నాటున్న వాళ్ళు అయితే ఆశం పెట్టుకోవచ్చు, అనకాలం పెట్టుకోవచ్చు. బెస్ట్ పని ఏంటంటే ఒక 10 రోజులు మీరు రిస్క్ పడాలి. చిన్నపిల్లలు కాబట్టి కాపాడాలి. మొలక వచ్చినాక నీళ్ళు వేసుకుంటూ ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు అయినాక చేసుకుంటే తర్వాతకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రతి ఒక్కరు ట్రై చేయరు ఫస్ట్. ఇంకోటి ఏంటంటే వీడియో చూస్తున్న కొందరు ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. మీ ఫ్రెండ్స్ గిట్ల ఎవరైనా ఉంటే సజెస్ట్ చేయండి, మంచిగా ఉంటుంది. చాలామంది కనిపిస్తుండొచ్చు మాకు కూడా ఇంత పొలం ఉంటే మేము కూడా ఇట్లా చేసుకుంటున్నాం. కానీ అది కష్టం బ్రదర్. పొలం ఉండగానే కాదు, ఒక సామెత ఉండే, నెత్తి ఉండగానే కాదు దూకుంటూనే మనిషి అందం ఉంటారు. నెత్తి పిచ్చి ఉంటే అది చూస్తున్నా కూడా అందం ఉంటుంది. ఇది కూడా అంతే, వ్యవసాయం కూడా అంతే. పొలం ఉండగానే చేయగానే సంబరం కాదు. ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే కింద పోయే చీమ కాంచి పైన పోయే పక్షి వరకు ప్రతి ఒక్కరు రైతు మీద ఆధారపడి బతుకులే. ఎందుకంటే ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్ జాబులు మనకు అన్నం పెట్టేది ఒక రైతు మాత్రమే. నేను ఇంతగానో ఎందుకు చెప్తానంటే ఐఎమ్ ఆల్సో ఎడ్యుకేటెడ్ MSc BEd. లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ ఇదే వ్యవసాయం చేస్తున్నా. తప్పదు.
నేను కూడా జాబ్ చేసుకుంటూ కూడా చేస్తున్నా, మీరు కూడా చేయొచ్చు. నేను మా సార్ లీవ్ ఇవ్వడు, దానికి పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు లీవ్ పెట్టే బదులు మీకంటూ కొంత వ్యవసాయం ఉంటే ఖచ్చితంగా లీవ్ పెట్టండి. లీవ్ పెట్టి ఆ రోజు నాటు రోజా ఇలాంటి అగ్రికల్చర్ వర్క్ ఉన్న రోజు ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో సహా పిల్లలతో సహా వచ్చి పని చేయండి. నెక్స్ట్ జనరేషన్కి వ్యవసాయం అంటే ఎందుకు మీరు నేర్పియండి. రీసెంట్గా వీడియోస్ కూడా పెట్టిన మా పిల్లలు కూడా ఈ పని చేస్తారు. ఈవెన్ 3rd క్లాస్ 4th క్లాసే పిల్లలకు ఖచ్చితంగా నేర్పాల్సింది ఇవే నేర్పాలి. ఎందుకంటే తెలియదు వాళ్ళకు. ఫ్యూచర్లో ఎవరైనవి ఆన్లైన్లో పొందుతాయి అనుకుంటారు, చెట్ల కాస్తాయి అనుకుంటారు. మనం కరెక్ట్ ఉన్నప్పుడే బేస్మెంట్ కరెక్ట్ చేసినప్పుడే ఇల్లు గట్టిగా ఉంటుంది. ఇప్పటి నుంచే మీ ఫ్యామిలీస్ మొత్తం లీవ్ పెట్టి మరీ రాదు. ఏ జాబ్ ఉన్నా గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఎనీ సెక్టార్ పండుగలకు పెళ్ళిళ్ళకు లీవ్ పెట్టే బదులు ఇలాంటి పడినప్పుడు మీరు లీవ్ పెట్టి రావాలని మరీ చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. జర మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడిప్పుడే మేము చేస్తున్నాం. రైతు అంటారు కానీ రైతు కూడా బాగా ఎందుకంటే కొన్ని కాలు కొట్టుకున్నాయి అయినా కానీ ఈరోజు అలకాలి. నారపీలు కట్టుకున్నాడు, కవర్లు కట్టుకొని మరీ అలుకుతున్నాం. ఈరోజు నాకు లేట్ అయిందంటే ఇది డ్రమ్లంగా ఈ రంధ్రాలంగా పడదు నారు, అయినా తప్పదు అలుకుతూనే ఉన్నాం. ఫ్రెండ్స్ ఎవరైనా గట్టిగా పొల పక్కన కూర్చొని తాగుతారు, ఇది మాత్రం తాగడు కానీ సీసాలు మాత్రం బలకొట్టకూరి. ఎందుకంటే అందరం తినేది అన్నమే, కష్టపడేది చేసేదంతా అన్నం కోసమే. అయినా తప్పదు, చేస్తూనే ఉండాలి. వ్యవసాయం అనేది సోకు కాదు, నలుగురు అన్నం పెడతారు, దానికి ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. మీరు కూడా ఆలోచన చేసి మీరు కూడా హాయ్ హలో. ఈరోజు నేను డ్రమ్ సీడ్ కూర్చున్నాం. కూలీల కొరత ఎక్కువ ఉంటుందండి ఈ రైతుకు. ఈ ఏమన్నా పంట వేసుకుందాం అంటారంటే చెట్టు వాళ్ళు మసాలా బస్తాలు పిండి బస్తాలు కొన్ని మిగిలేదు, రైతుకి ఏం లేదు. ముట్టినది గూరు గడ్డి తప్ప. అందుకనే ప్రతి ఒక్కరూ అన్నదాతల గురించి ఏదైనా కొనేటప్పుడు కూడా కనీసం మీరు రేషన్ బియ్యం తీసుకుంటారు, తినడానికి బియ్యం తీసుకుంటారు, అవి కూడా మీరు రైతు కాడనే తీసుకోవాలి. రైతు కాడ తీసుకున్నప్పుడు కొసరు అడుగుతారు, దయచేసి కొసరకుండా తీసుకోరు. ఎందుకంటే దళారు షాప్ పడిపోతున్నా ఖచ్చితంగా మీరు తీసుకుంటారు ఎంత అంతే. అదే రైతు కాడ మాత్రం మీరు ఖచ్చితంగా మీరు తీసుకోవాలి బియ్యం. మీరు అంతో మీరు మమ్మల్ని సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు ఈ సీజన్ అదే కాబట్టి ప్రతి ఒక్కరు రైతుకైనా తీసుకోవడానికి ట్రై చేయరు. ఒకవేళ తీసుకుంటే మాత్రం మా వీడియో కింద కామెంట్ బాక్స్లో మేము కూడా తీసుకోమని కామెంట్ చేయరు. చూడమే కాదు ఖచ్చితంగా తీసుకోవాలండి.